హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే మేము రామేశ్వరానికి అయితే వెళ్తున్నాము. బాగుంది, తిని చూడు. బాగుంది, తిని చూడు. బాగుందా? బాలా మనం ఆకలి మీద ఉన్నప్పుడు ఏది తిన్నా అది టేస్టీగానే అనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా నేను కోకోనట్ పుడ్డింగ్ అయితే తింటున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ మా చిన్నోడికి అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా నేను కృతికి అయితే అది తినేసాము. మేమైతే మదురై నుంచి రామేశ్వరానికి అయితే బయలుదేరాము. దారిలో ఏమైనా మంచి హోటల్స్ కనిపిస్తే తిందాం అనుకుని అలా చూసుకుంటూ వచ్చేసరికి ఈవినింగ్ 4:30 అయితే అయింది. కానీ ఈ హోటల్లో కూడా ఫుడ్ అయితే అంతేం బాగాలేదు. పొద్దు నుంచి అయితే ఏం తినలేదు, ఈరోజు లంచ్ కూడా చేయలేదు. మేమైతే ఇప్పుడు 4:30కి నూడిల్స్ తిన్నాడు మా చిన్నగాడు. మా చిన్నగాడు అయితే 5 రోజుల నుంచి ఒకటే ఫాలో అవుతుంది నూడిల్స్. నేనేమో ఒకటే ఫాలో అవుతుంది ఫ్రైడ్ రైస్ పన్నీర్. మమ్మీ అయితే ఫాలో చేస్తున్నది. సూపర్. మమ్మీ ఏమో ఫాలో చేస్తున్నట్టు. డాడీ అయితే ఏదైనా తింటాడు. డాడీ ఎక్కువ ఇడ్లీ తింటున్నాడా? సమోసా మిగిలిన వాడిని సమోసా డాడీ 4 రకాలు తింటే మేము అందరం ఒక్కొక్క రకం తింటున్నాం. వాళ్ళకి అర్థమైపోతుంది, చెప్పనవసరం లేదు. మేమైతే వెళ్తున్నాం, కానీ అక్కడైతే ఫుల్ వర్షాలు అయితే ఉన్నాయి. ఇంకా ఎలా జరుగుతుందో ఏంటో చూడాలి. ఇక్కడ మా ఆయన ఏమంటున్నారంటే, ముందు ఒక కార్ వెళ్తుంది కదా, అదైతే టీఎస్ బండి అనమాట, తెలంగాణ బండి. నాకెందుకో తెలంగాణ బండ్లు చూస్తే మా వాళ్ళే అనిపిస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోతాను. ఆ రోజు కూడా రామేశ్వరానికి వెళ్ళే దారిలో అయితే ఈ కార్ అయితే కనిపించింది, మనోళ్ళే తెలుగోళ్ళు అని. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను అలా చూసి. మేమైతే రామేశ్వరానికి 13 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇదైతే పంబన్ బ్రిడ్జ్ అనమాట. ఈ పంబన్ బ్రిడ్జ్ మార్నింగ్ టైంలో చూస్తే చాలా బాగుండేది, కానీ మేము నైట్ టైం వస్తున్నాం కాబట్టి అంత క్లియర్గా అయితే కనిపించలేదు. ఇంకా పక్కన కార్ ఆపి చూస్తున్నాము. పంబన్ బ్రిడ్జ్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రామేశ్వరానికి ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం, కానీ దేనికైనా టైం రావాలి కదా. ఇంకా ఫైనల్గా మాకైతే ఈరోజు అయితే టైం వచ్చింది. ఇంకా మొత్తానికి మేము రామేశ్వరానికి అయితే వచ్చేసాము. ఇక్కడ రూమ్ కూడా చూసుకోవాలన్నమాట. ఇంకా మేము వచ్చేసరికి ఈవినింగ్ 7 అయితే అయ్యింది, కానీ మొత్తం చీకటి పడిపోయిందనమాట. వర్షం పడిందంట ఫుల్గా మార్నింగ్ అయితే. ఇక ఇక్కడ షాప్స్ కూడా చూడండి, ఆ డోర్స్ ఉన్నాయా, నేను ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో చూశానమాట ఇలాంటి డోర్స్. మళ్ళీ అక్కడ చూసేసరికి ఇంకా నేనైతే వీడియో అయితే తీశాను. నాకు ఇలాంటివి చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తాయి. చిన్నప్పుడు ఉండేవి కదా, ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయిపోయింది, ఎక్కడా కనిపించవు. సో అలాంటివి కనిపిస్తే మాత్రం తప్పకుండా నేనైతే వీడియో అయితే షూట్ చేస్తాను. మేము రామేశ్వరానికి రాగానే టెంపుల్కి దగ్గరలోనే ఒక రూమ్ అయితే చూసామన్నమాట. రూమ్ కూడా చాలా ఫాస్ట్గా దొరికింది. ఆ రూమ్ ముందే ఎవరితో పెళ్ళి జరుగుతుందనమాట. ఇంకా మా చిన్నోడు ఆ డ్రమ్ముల సౌండ్కి ఆ వీడియో తీ అంటే ఇంకా అలా కొద్దిసేపు అయితే వీడియో తీసి ఇంకా మళ్ళీ మేము రూమ్కి అయితే వచ్చేసాము. ఎక్కడైనా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మనకి వెంటనే రూమ్ దొరికితే ఆ హ్యాపీనెస్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది కదా. వీడెప్పుడు బాత్రూమ్ చూపించడానికే ఉన్నాడు చిన్నగా. మేము 7 అయితే అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా మా కృతికి అయితే మంచి క్యాబ్ డ్రెస్ వేసుకుంటూ ఎక్స్ట్రాగా హాయిగా ఉంది వాడికైతే. చిన్నగాడు అంతే కదా, చిన్నగాడు కూడా. మేము వచ్చినాం, కానీ ఇక్కడ టెంపుల్ ఒకటే అవుతుందేమో నాకు తెలిసి, ఎందుకంటే వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ బోటింగ్ అలాగే ధనుష్కోడి కూడా వెళ్ళడానికి క్లోజ్ చేశారట. ఓన్లీ టెంపుల్ ఒకటి అవుతుండొచ్చు. నెక్స్ట్ టైం ఇంకా చూసుకోవాలి అంతే.
మేము రూమ్‌కి రాగానే అక్కడ రూమ్ రెంట్‌కి తీసుకున్నాం కదా! అక్కడ ఓనర్ అయితే చెప్పారనమాట. ఏంటంటే ధనుష్కోడికి అలాగే బోటింగ్‌కి ఇంకా పంబన్ బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేసి ఉందంట. ఎందుకంటే 2-3 డేస్ నుంచి బాగా వర్షాలు పడడం వల్ల అన్నీ క్లోజ్ చేశారంట. ఇంకా ఓన్ వెహికల్ తీసుకొని అక్కడికి వెళ్ళాలంటే అస్సలు అలౌ చేయరంట. ఇంకా మేమైతే సరేలే ఈ టెంపుల్ ఒక్కటి చూసుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ లక్కీగా మాకు ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక విషయం అయితే తెలిసింది. అదేంటో ముందు మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఈ పెంకుటిల్లు చూసారా, చిన్నగా క్యూట్గా ఎంత బాగుందో కదా. ఇంకా మేమైతే ఇక్కడ ముందుకి రాగానే శ్రీ రామేశ్వరం టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళైతే కనిపించారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడదాం ఒకసారి. అంటే ట్రావెల్స్ వాళ్ళు ఏమైనా అక్కడికి ధనుష్కోడికి ఇంకా ఈ రామేశ్వరంలో ఉన్న ప్లేసెస్ అన్నీ ఏమైనా చూపిస్తారేమో అని వెళ్ళామన్నమాట. లక్కీగా వాళ్ళైతే తీసుకెళ్తాము. మొత్తం 1700 అయితే అడిగారనమాట. ఇంకా నెక్స్ట్ డే వెళ్దామని మేమైతే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం తింటాను? స్పెగెటిస్ అంటే ఏంట్రా? మా చిన్నగాడు ఏంటో కొత్త కొత్తగా చెప్తాడు, నాకేం అర్థం కాదు. మేము నైట్ డిన్నర్ చేసి అందరం 10 o'clock వరకు పడుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళాలి కాబట్టి నేనైతే 3:40కి లేచి ఇంకా స్నానం చేద్దామని రెడీ అవుతున్నాను. ఇంకా మా పిల్లలు అయితే బాగా టయర్డ్ అయిపోయి చాలా డీప్ స్లీప్లో ఉన్నారు. ఇంకా వాళ్ళని కూడా లేపి మొహాలు అయితే కడిగాను. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము స్ఫటికలింగ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇదేంటంటే మార్నింగ్ 4 to 5 మాత్రమే జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:10 అవుతుంది. మేమైతే వెళ్తున్నాము. చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది కూడా వెదర్ కూడా. ఇప్పుడైతే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. నేను ఈ బ్యాగ్ పట్టుకొని ఎందుకు వెళ్తున్నా అని అనుకుంటున్నారు కదా. మనం ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ 22 బావిలు అయితే ఉంటాయి. అక్కడ స్నానం చేసి మనము బట్టలు మార్చుకొని మళ్ళీ వేరే బట్టలు వేసుకొని దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో అందుకోసం బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాము. ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇప్పుడు మేము వెళ్ళేదైతే ఈస్ట్ గోపురం అనమాట. ఇక్కడ నుంచే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. మొత్తం 4 sides గోపురాలు అయితే ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఈస్ట్ నుంచి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. మేబీ జనాలు కూడా తక్కువే ఉన్నట్టున్నారు. ఎక్కువ మంది ఇక్కడ స్వాములే కనిపిస్తున్నారు. నార్మల్ వాళ్ళైతే ఎక్కువ కనిపించట్లేరు. అందరూ ఒక గ్రూప్ లాగా వస్తున్నారు. మా చిన్నోడికైతే బాగా నిద్ర వస్తుందనమాట. ఇంకా అందుకోసం వాళ్ళ నాన్న మీద అయితే అలా పడుకున్నాడు. ఇంకా ఇద్దరిని లేపి బ్రష్ చేయండి అంటే ఇద్దరు బ్రష్ చేసి మొహాలు అయితే కడుక్కున్నారు. స్నానాలు అయితే చేయలేరు, ఎందుకంటే ఇక్కడ టెంపుల్లో 22 బావిలల్లో స్నానం చేయాలి కాబట్టి ఇంకా వాళ్ళు చిన్నపిల్లలే కదా. ఇంకా నేనైతే వాళ్ళకి స్నానం అయితే చేయించలేదు. మేమైతే స్నానం చేసి బయలుదేరాం టెంపుల్కి. మేము రూమ్ నుంచి వచ్చేటప్పుడు అయితే అక్కడ ఎవ్వరూ కనిపించలేరు. కానీ కొంచెం లోపలికి వస్తుంటే అసలు ఎంతమంది జనాలు, అసలు ఆ లైన్ కూడా చాలా పెద్దగా ఉండే. ఇంకా మా చిన్నోడిని కొద్దిసేపు నేను, కొద్దిసేపు మా ఆయన అలా ఎత్తుకొని అయితే నడిచాము. అక్కడ నడిచేది కూడా చాలా ఎక్కువగానే ఉంది, ఎందుకంటే మొత్తం 4 ఎంట్రన్స్లు ఉంటాయి కాబట్టి అది మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి ఇంకా మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మనం దర్శనానికి వెళ్ళాలి అంటే ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి మాత్రమే వెళ్ళాలి. ఫస్ట్ అయితే మేము స్ఫటికలింగ దర్శనానికి అయితే వెళ్ళాము. స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళాలంటే 50 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది ఒకరికి. ఇంకా లైన్లో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఈ స్ఫటికలింగ దర్శనానికి కూడా ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనాలు వచ్చారు. అసలు నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇలాంటి స్ఫటికలింగ దర్శనం అయితే. నాకైతే నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో కానీ ఇలాంటి గుళ్ళన్నీ తిరగడానికి కూడా ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం చూడం కదా. నిజంగా నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ కోనేరు కూడా చూడండి ఎంత బాగుందో కదా. ఆ కోనేరులో అన్ని తామర పూలే ఉన్నాయి, అవి కూడా దేవుడికి అలంకరణకి వాడతారంట. మీలో ఎవరైనా రామేశ్వరానికి కనుక వస్తే తప్పకుండా స్ఫటికలింగ దర్శనానికి అయితే వెళ్ళండి. మార్నింగ్ 4 to 5 మధ్యలోనే ఉంటుంది. దాని తర్వాత అయితే స్ఫటికలింగ దర్శనం అయితే ఉండదు. సో తప్పకుండా అలా వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి. స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఇసుక లింగాన్ని కూడా మనము ఇక్కడైతే చూడొచ్చు రామేశ్వరంలో.
22 బావులలో స్నానం చేయడానికి ఒక్కరికి టికెట్ అయితే 25 రూపీస్ అయితే ఉంటుంది. మేము ఇద్దరం కాబట్టి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా పిల్లలకైతే ఏం తీసుకోలేరు. జన్మలో ఒక్కసారైనా ఈ బావులలో స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. ఫస్ట్ అయితే మహాలక్ష్మి తీర్థం. యుధిష్ఠుడు ఇక్కడ స్నానం చేసి ధనవంతుడు అలాగే ప్రసిద్ధుడు అయ్యాడని ప్రతిదీ. ఈ బావి నీళ్ళు అయితే కొంచెం ఉప్పుగా అనిపించాయి నాకైతే. బావిలో నుండి నీళ్లు చేది మన మీద అయితే బకెట్తో పోస్తారు. 25 రూపాయల టికెట్ తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఒక బకెట్ నీళ్ళు అయితే అందరి మీద ఇలా పోసేస్తారు. లేదంటే మనకి ఒక బకెట్ మొత్తం మన మీదే పోయించుకోవాలి అనుకుంటే అలా అయితే టికెట్ అయితే ఒక్కరికి 250 నుంచి 300 వరకు అయితే చెప్తున్నారు. మనం ఒక గ్రూప్ లాగా వెళ్ళామనుకోండి, అలా అయితే అందరికీ కలిపి ఒక 5 మందికి 1000 రూపాయలు 1200 అలా అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇంకా మనము బాటిళ్ళల్లో కూడా పోయించుకోవాలంటే పోయించుకోవచ్చు. అలా కూడా కొంచెం ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. 22 బావిలలో 3వ బావి అయిన సావిత్రి తీర్థానికి అయితే వచ్చాము. కశ్యపుడు తన శాపం నుండి విముక్తి పొందాడని చెబుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్నానం చేస్తారో వాళ్ళకి అన్ని శాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇదైతే 4వ తీర్థం గవయ తీర్థం. కల్పవృక్షం కింద ఉండే ధ్యానం లభిస్తుందని చెబుతారు ఇక్కడ స్నానం చేస్తే. ఇప్పుడైతే మేము 6వ తీర్థమైన నల్ల తీర్థంలో స్నానం చేయడానికైతే వచ్చాము. సూర్య భగవానుడి ఆశీర్వాదం పొంది స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందంట ఈ బావిలో స్నానం చేస్తే. ఫస్ట్ అయితే నేను ఈ బావిలలో స్నానం చేయాలంటే పాపం మా పిల్లలు ఇద్దరు చిన్నగా ఉన్నారు కదా, ఇంకా మా చిన్నోడు మరీ చిన్నగా ఉన్నాడు కాబట్టి వాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఆ నీళ్లు పోస్తే అనుకున్నాను. కానీ వాడికైతే చాలా నచ్చింది. ఆ చల్ల నీళ్ళు అలా పోస్తుంటే ఎగురుతూనే ఉన్నాడు. ఇంకా పోయండి అని వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. ఈ 22 బావిలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటాయన్నమాట. 8 నుంచి 12 వరకు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మనం వెళ్ళే దారిలో కూడా అన్ని శివలింగాలు అయితే ఇలా పక్కన ఉంటాయి అన్నమాట. అసలు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో అక్కడ అలా నడుస్తుంటే. నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి ప్లేసెస్ అయితే మనం చూడలేము. ఇదైతే 8వ తీర్థమైన బ్రహ్మతి విమోచన తీర్థం. బ్రాహ్మణులను చంపడం, మత్తు పానీయాలు సేవించి పాపాలు చేస్తే ఈ తీర్థంలో స్నానం చేస్తే విముక్తి పొందుతారట. ఇక్కడ 3 తీర్థాలు అయితే ఒకటే దగ్గర ఉన్నాయన్నమాట. అక్కడ వీడియో తీయడానికి కూడా చాలా కష్టంగా ఉండే. ఇంకా అలానే కొద్దిగా వీడియో అయితే తీశాను మీ అందరికీ చూపించాలని. 14వ తీర్థమైన సూర్యతీర్థం. ఇందులో స్నానం చేస్తే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ గురించి జ్ఞానాన్ని పొందడానికి సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడట ఆ సూర్య భగవానుడు. అలాగే 15th అయితే చంద్రతీర్థం. గ్రహ బాధలన్నీ తొలగిపోతాయట. 22 తీర్థాలలో లాస్ట్ తీర్థమైన కోడి తీర్థం. శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కంసుడిని చంపిన పాపాన్ని ఇక్కడే పోగొట్టుకున్నారని చెబుతారు. ఈ తీర్థంలో అయితే మనకి బకెట్తో అయితే నీళ్ళైతే పోయారు, ఒక చిన్న చెంబుతో అయితే నీళ్లు పోస్తారు. ఇది పవిత్ర గంగా నదితో సమానం. ఈ నీళ్లతోనే స్వామివారికి అభిషేకం కూడా చేస్తారంట. మేమైతే 22 బావిలలో స్నానం చేసి ఇంకా బయటికైతే వచ్చేసాము. శ్రీరాముడు అటువంటి వారే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పుణ్య స్నానాన్ని ఆచరించారు. సో మనలాంటి వాళ్ళకైతే ఇది ఒక మోక్ష మార్గం అని చెప్పవచ్చు. రామేశ్వరం వస్తే కనుక తప్పకుండా మీరు కూడా ఈ 22 బావిలలో స్నానం చేయండి. అలాగే స్ఫటికలింగ దర్శనం కూడా తప్పకుండా చేసుకోండి. బయటికి రాగానే మా చిన్నోడైతే ఆకలిస్తుందంటే ఇంకా బూస్ట్ బిస్కెట్స్ అయితే ఇప్పించాము. కాలుతున్నా కూడా ఊదుకొని ఎలా తాగుతున్నాడో చూడండి. ఇదైతే కాళ్ళకి చేతులకి రాస్తే ఏదైనా నొప్పులు ఉంటే తగ్గిపోతాయంట. अयप्पा शेर को छोड़िए अयप्पा स्वामी माजी साड़ी ले लो माजी साड़ी 100 रुपया 100 రూపీస్ అంటవేనా? देश हमें काल नपी हाथ खाया अपनी जातो अरे दवाई के चल माजी अरे ये पता नहीं है सब हिल से गंदा पता उनको మేమైతే రూమ్కి అయితే వచ్చేసినాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తడి బట్టల మీద రూమ్కి వచ్చి మళ్ళీ స్నానం అయితే చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ రెడీ అవుతున్నాము ధనుష్కోడికి వెళ్ళడానికి.
ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.